ఈ వీడియోలో గొనీరియా యొక్క సంకేతాలు మరియు లక్షణాల గురించి మాట్లాడుకుందాం. గోరల్ ఇన్ఫెక్షన్ యొక్క కొన్ని ముఖ్యమైన సమస్యల గురించి కూడా మాట్లాడుకుందాం. గొనీరియా అనేది లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్. ఇది నెరియా గొరియా ట్రాన్స్మిషన్ అని పిలువబడే బ్యాక్టీరియాతో సంక్రమణ వలన కలిగే ఎస్టీఐ. ఇది చాలా సాధారణంగా జరుగుతుంది. ఇది లైంగిక సంపర్కం ద్వారా సంభవిస్తుంది. అయితే ఇది స్త్రీ నుండి సంతానానికి డైరెక్ట్గా కూడా సంభవించవచ్చు. గర్భధారణ సమయంలో ఇది మరొక విధంగా వ్యాపిస్తుంది, కానీ చాలా వరకు లైంగిక సంపర్కం ద్వారా ఇది సంక్రమిస్తుంది. ఆ సమయంలో గోనాను పొందడానికి కొన్ని ముఖ్యమైన ప్రమాద కారకాలు లైంగిక కార్యకలాపాలు, మల్టీసెక్స్ పార్ట్నర్స్, పురుష స్వలింగ సంపర్కం ద్వారా సంభవించవచ్చు. అండ్ మారక ద్రవ్యాల వాడకం కూడా రెండవ అత్యంత సాధారణ ఎస్టీఐ అవుతుంది. ఇది సాధారణంగా ఉంటుంది. చెడియాతో సహా ఇతర ఎస్టీఐతో సంభవిస్తుంది. చెడియా ట్రాకోమాటిస్ గోనార్ రెండవ అత్యంత సాధారణమైనది. అయితే ఇది తరచుగా సంభవించవచ్చు, చియాతో కలిసి సంభవించవచ్చు. దీని సైన్స్ అండ్ సిమ్టమ్స్: మగవారి విషయంలో జియా బయోలాజికల్ మేల్ లేదా బయోలాజికల్ ఫీమేల్కి సోకుతుంది. బయోలాజికల్ ఫీమేల్కి సోకుతుందా అనే దానిపై ఆధారపడి లక్షణాలను విచ్ఛిన్నం చేస్తుంది. రోగులు మేల్కి గోనా సోకినట్లయితే వారు 90% కంటే ఎక్కువ లక్షణాలను వ్యక్తం చేసే అవకాశం ఉంది. మేల్ పేషెంట్స్లలో గొనీరియా యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు: యూరినరీ ట్రాక్కి వాపు వస్తుంది. ఇక్కడ యూరినరీ ట్రాక్ ఎర్రబడుతుంది. ఇది నిర్దిష్ట సంకేతాలకు దారితీస్తుంది. అండ్లో లోవర్ యూరినరీ ట్రాక్ లక్షణాలలో డిసూరియా కూడా ఉంటుంది. మూత్ర విసర్జన ఫ్రీక్వెన్సీగా ఉన్నప్పుడు బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. రోగికి పదే పదే మూత్ర విసర్జన చేయాలి అనిపిస్తుంది. ఫ్రీక్వెంట్ గా తక్కువ మొత్తంలో చాలా త్వరగా మూత్ర విసర్జన చేయాలని వారు భావిస్తారు. ఇవి మేల్ పేషెంట్స్ లో యూరినరీ ట్రాక్స్ యొక్క లక్షణాలుగా ఉంటాయి. అవి సాధారణ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లాగా కనిపిస్తాయి. మేల్ పేషెంట్ లో గోరల్ ఇన్ఫెక్షన్ యొక్క ముఖ్యమైన సంకేతం కాబట్టి మూత్రనాళం నుండి అసాధారణమైన యురిథ్రల్ డిశ్చార్జ్ మనం చూస్తాం. ఇది తరచుగా సిరస్ డిశ్చార్జ్ గా ప్రారంభమవుతుంది. కనపడటానికి నీళ్లలా కనిపించడం, మొదట నీళ్లతో కూడిన పలుచని డిశ్చార్జ్, 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ల పరిమాణం పెరగడం మనం చూడవచ్చు. డిశ్చార్జ్ ప్యూరెంట్ గా మారుతుంది, అంటే అది చీములాగా లేదా మరింత తెల్లగా కనిపిస్తుంది. తీవ్రమైన డిశ్చార్జ్ గా స్పష్టంగా ఉండడం, సుమారు 3 రోజుల తర్వాత మనం డిశ్చార్జ్ల పరిమాణంలో మళ్లీ పెరుగుదలను చూస్తాము. ఇది మరింత అపారదర్శకంగా తెల్ల రంగులో ప్యూరెంట్ గా మారుతుంది. కాబట్టి మగవారిలో గోరల్ ఇన్ఫెక్షన్ కి ఇది ముఖ్యమైన సంకేతం అవుతుంది. కొన్ని ఇతర ముఖ్యమైన లక్షణాలు టెస్టిక్యులర్ డిస్కంఫర్ట్ కలిగి ఉంటాయి. అసౌకర్యం తరచుగా తేలికపాటి లేదా మితమైన తీవ్రతను కలిగి ఉంటాయి. యూరిలేటరల్ అసౌకర్యంగా ఉంటుంది. ఇది తరచుగా వన్ సైడ్ ఉంటుంది, కాబట్టి స్క్రోటంలో ఒకవైపు మరొక దానికంటే ఎక్కువ బాధాకరంగా ఉంటుంది. మగవారిలో గోరల్ ఇన్ఫెక్షన్ యొక్క కొన్ని ముఖ్యమైన సమస్యలు తీవ్రమైన ఎపిడార్కిటిస్ ను కలిగి ఉంటాయి. దీని వలన మంట ఉంటుంది. ఎపిడమిస్ టెస్టిక్యులర్ వెనుక భాగంలో ఉంటుంది. ఇక్కడ స్పెర్మ్ నిల్వ చేయబడుతుంది. టెస్టిక్యులర్ కూడా పూర్తిగా ఎర్రబడి ఉంటుంది. ఇది వన్ సైడ్ సంభవిస్తుంది. వన్ సైడ్ టెస్టిక్యులర్ ఒక అంటువ్యాధిగా ప్రభావితం అవుతుంది. తీవ్రమైన ఎపిడిమోఆర్కిటిస్ ఉన్న రోగులు స్క్రోటంలో నొప్పి, జ్వరాన్ని అనుభవిస్తారు. కాబట్టి ఎపిడమిస్ యొక్క వాపు 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న మేల్ పేషెంట్స్ లో సంభవించే అవకాశం ఉంటుంది. గోరల్ ఇన్ఫెక్షన్ యొక్క మరొక ముఖ్యమైన సమస్య ఏమిటంటే యూరిటర్ స్ట్రిక్చర్స్. యూరినరీ ట్రాక్ లో స్ట్రిక్చర్లు వస్తాయి. యూరినరీ ట్రాక్ లో మంట కారణంగా మనకు మచ్చలు కూడా ఉండవచ్చు. యూరినరీ ట్రాక్ లో మచ్చ కణజాలం ఏర్పడుతుంది. ఇది మూత్రనాళాన్ని అడ్డుకోవడం ప్రారంభించవచ్చు. ఇది మూత్ర విసర్జనను తగ్గిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది మూత్ర విసర్జనతో సమస్యలను కలిగిస్తుంది. దీని వలన ఫ్రీక్వెంట్ మూత్ర విసర్జన ఉండదు. కొన్ని ఇతర సమస్యల్లో యూరిథ్రల్ ఎడిమా ఉంటుంది. దీన్ని ఫెనైల్ ఎడిమా అంటారు. లింఫాటిక్ వాపు అసాధారణమైన సమస్యగా కూడా ఉంటుంది. మరికొందరు పేషెంట్స్లలో మనం ఫెనోలింఫాగైటిస్ ను చూడవచ్చు. ఇక్కడే యూరినరీ స్ట్రిక్చర్ యొక్క యూరినరీ స్ట్రీమ్ వాపు ఉంటుంది. ఇది మళ్ళీ అసాధారణమైన సమస్యగా మారుతుంది. బయోలాజికల్ గా ఫీమేల్ లో గోరల్ ఇన్ఫెక్షన్, దీని లక్షణాలను చూద్దాం. మేల్ మరియు ఫీమేల్ మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆడవారిలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వారు 50% కంటే తక్కువ లక్షణాలను కలిగి ఉంటారు.
చాలాసార్లు గోరల్ ఇన్ఫెక్షన్ గర్భాశయాన్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల వాపు వస్తుంది. సర్వసైటిస్ రోగులందరికీ బయటికి లక్షణాలు కనపడవు. ఇది ముఖ్యమైన మేల్ రోగులలో కనీసం 90% లక్షణాలు కనబడతాయి. అయితే 50% కంటే తక్కువ ఫీమేల్ పేషెంట్స్ లక్షణాలను కలిగి ఉంటారు. వారికి వజైనల్ డిశ్చార్జ్ ఉంటుంది. వజైనల్ స్రావాలు ప్యూరెంట్ గా ఉంటాయి, అంటే అది చీములాగా ఉంటుంది. డిశ్చార్జ్ థిన్ గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అవి మ్యూకోప్యూరెంట్ యూరిటన్ డిశ్చార్జ్ ను కలిగి ఉండవచ్చు. యూరినరీ ట్రాక్ట్ నుండి శ్లేష్మ, చీము లాంటి డిశ్చార్జ్ కలిగి ఉంటాయి. అలాగే వారికి వజైనల్ స్రావాలు ఉండవచ్చు, అంటే మూత్ర విసర్జన ఉండవచ్చు. ఆ డిశ్చార్జులు దుర్వాసనతో కూడా ఉండవచ్చు, కానీ చాలా సమయాలలో అది డిస్యూరియా లేదా ఇతర ముఖ్యమైన బర్నింగ్ సెన్సేషన్ ని కలిగి ఉంటాయి. ఫీమేల్లో గోరల్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు డిస్పఫెరోనియాను కలిగి ఉంటాయి. కాబట్టి డిస్పెరార్ ఇంటిమేట్ సమయంలో నొప్పిగా ఉంటుంది. అలాగే ఇది గర్భాశయ వాపు వల్ల వస్తుంది. అలాగే గొనేరియా ఉన్న ఫీమేల్ పేషెంట్స్ అసాధారణమైన గర్భాశయ రక్తస్రావం కూడా మనం చూడవచ్చు. అనుచితమైన సమయాల్లో సంభవించే గర్భాశయ బ్లీడింగ్ కూడా చూడవచ్చు. కాబట్టి ఇంటర్ మెన్స్ట్రువల్ కూడా ఉంటుంది. పీరియడ్స్, పోస్ట్ పాల్ తర్వాత, లైంగిక సంపర్కం తర్వాత లేదా ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత, మెనోపాజ్ తర్వాత వారికి అసాధారణమైన గర్భాశయ బ్లీడింగ్ అవుతుంది. ఇది తరచుగా బ్యాక్టీరియా ప్రేరిత వాపు, గర్భాశయ మరియు ఇతర పరిసర నిర్మాణాలు దెబ్బతినడం జరుగుతుంది. గోరల్ ఇన్ఫెక్షన్ ఉన్న కొంతమంది ఫీమేల్ పేషెంట్స్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ లేదా పిఐడితో సహా మరింత తీవ్రమైన సమస్యలను పురోగమిస్తారు. లేడీస్ లో గోరల్ ఇన్ఫెక్షన్ అదర్ స్ట్రక్చర్స్ కు సోకడం, మంట ఏర్పడడం వల్ల ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ ఇతర పెల్విక్ స్ట్రక్చర్లోకి వ్యాపించడం ప్రారంభించి ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది. పిఐడి యొక్క సైన్స్ దిగువ పొత్తికడుపు నొప్పిని కలిగి ఉంటాయి. ముఖ్యంగా కుడి దిగువ భాగంలో నొప్పి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా పెల్విక్ నొప్పితో ప్రభావితమయ్యే ప్రాంతం, అలాగే జ్వరం మరియు నోయిన్ వాంతులు కూడా లేడీ పేషెంట్స్ సంభవించవచ్చు. దీనివలన బార్టోలిన్ సిస్టోని ఇన్ఫెక్షన్ కూడా మనం చూడవచ్చు. కొంతమంది రోగులలో గ్రంథి గడ్డలు ఏర్పడతాయి. తద్వారా బార్టోలిన్ గ్రంథి గుడల్ ఆర్గానిజమ్స్ కు సోకుతుంది. అది మంటకు దారితీస్తుంది. గర్భసంచి గ్రంథి లోపల వాల్స్ తో కూడిన ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. దీన్నే బర్త్ హాల్ అంటారు. ఇది ఉబ్బి పుట్టవచ్చు. ఇది అల్లిన్ గ్రంథి వాపుకు కారణమవుతుంది. వజైనా లోపలి భాగం చూస్తే బార్టోలిన్ గ్రంథి ఉబ్బడం కంటికి స్పష్టంగా కనిపిస్తుంది. బోలిన్ గ్రంథి అబ్సెస్ చాలా నొప్పిగా, బాధాకరంగా ఉంటుంది. జ్వరం తీవ్రమైన సందర్భాల్లో సంభవించవచ్చు. గర్భాధారణ సమస్యలను కూడా మనం చూడవచ్చు. కొంతమంది ఫీమేల్ పేషెంట్స్ నిజమైన ఇన్ఫెక్షన్ ఉన్నవారు ఇన్ఫెక్షన్ సమయంలో సంభవించే ఐఎన్ఎఫ్ ఇన్ఫ్లమేషన్తో సమస్యల కారణంగా ఇది తరచుగా జరుగుతుంది. దీనివలన మచ్చలు మరియు టిష్యూస్ నష్టం వాటిల్లడం వలన ఇన్ఫెక్షన్ తర్వాత ఈ గర్భాధారణ సమస్యలు చాలా వరకు సంభవిస్తాయి. ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ కి సంబంధించిన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ఫ్రీ టర్మ్ బర్త్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఫీమేల్ పేషెంట్స్లలో లివర్ వాపు అంటే ఫిట్స్-హూ కర్టిస్ కూడా ఉండవచ్చు. ఫిట్స్-హూ కర్టిస్ సిండ్రోమ్ హెపటైటిస్ కు తీవ్రంగా ఉంటుంది. పెర్రీ అంటే హెపటైటిస్ చుట్టూ అంటే లివర్ యొక్క వాపు, కాబట్టి ఇది లివర్ చుట్టూ మంటగా ఉంటుంది. ఇది ఫ్లీ ట్యూబుల నుండి గోరల్ ఇన్ఫెక్షన్ పొడిగించడం వల్ల వస్తుంది. లివర్ క్యాప్సూల్ ఎర్రబడుతుంది. ఇది కుడి ఎగువ భాగంలో, రైట్ భాగంలో పైన ఉదయం యొక్క కుడివైపున నొప్పి వస్తుంది. దీనివలన వికారం మరియు వాంతులు కూడా కలుగుతాయి. పిఐడి కలిగి ఉన్నవారు ఫిట్స్ యూసి కర్టిస్ సిండ్రోమ్ ని కలిగి ఉంటే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటిలో రెక్టల్ గొనేరియా కూడా ఉంటుంది. కాబట్టి రీగోనా అనేది నెరి గనేరియాతో కలిసి రెక్టల్ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఈ రెక్టల్ ఇన్ఫెక్షన్ వల్ల రెక్టల్ పెయిన్, దురదకి దారితీస్తుంది. కాబట్టి ఈ పేషెంట్స్ ఇన్కంప్లీట్ మల విసర్జన భావిస్తారు. వారు ప్రేగు కదలికలను కలిగి ఉన్నట్లు వారు భావిస్తారు. రెక్టల్ వెజల్స్ దెబ్బతినడం వల్ల రక్తస్రావం, డిశ్చార్జ్ కూడా ఉండవచ్చు. గోరల్ ఆర్గానిజం కి ఈ విషయాలన్నీ రెక్టల్ గొనెరాలో సంభవిస్తాయి. న్యూబార్న్ శిశువులలో ఒపలియా నియోనేటరం, అథాలియా నియోనేటరం అని కూడా పిలుస్తారు. ఇది నియోనేటంలో ఇన్ఫెక్షన్ కాబట్టి ఫీమేల్ పేషెంట్ గొనేరియా సోకితే ఇది న్యూబార్న్ బేబీకి 2 కళ్లకు కండ్ల కలక లేదా వాపుకు దారితీస్తుంది. ఎర్రటి కళ్ళు సార్స్ కి దారితీస్తుంది. కళ్ళు మంటగా మారవచ్చు. కళ్ళ నుండి ప్యూరెంట్ డిశ్చార్జ్ బేబీలో ఉండవచ్చు. చాలా ఎక్కువ డిశ్చార్జ్ గా ఉండవచ్చు.
ఇది గొంతులో ఇన్ఫెక్షన్ అయిన ఫింగల్ గోనా ఇన్ఫెక్షన్తో సహా గోరల్ ఇన్ఫెక్షన్ నుండి సంభవించవచ్చు. ఇది ఫింగల్ గోనా ఇన్ఫెక్షన్తో సహా అంటే గొంతులో ఇన్ఫెక్షన్గా గోరల్ ఇన్ఫెక్షన్ నుండి సంభవించవచ్చు. దీనిని మనం వ్యాప్తి చెందే గోరల్ ఇన్ఫెక్షన్ కూడా అనుకోవచ్చు. గొనేరియా డిస్మిలేటెడ్ సంక్రమణకు కారణమయ్యే చోట ఇది చాలా అరుదుగా ఉంటుంది. ఇది ఫీవర్ మైగ్రేటరీ పాలీ ఆర్థరైటిస్గా దారితీయవచ్చు.